ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయకపోవడం వల్ల మా ఫ్రెండ్ గారికి 6 LP జాబ్ అయితే పోయింది. అదేంటంటే జాగ్ డరే అనమాట. వాడు అరే గురించి బాగానే ప్రిపేర్ అయ్యాడు, కానీ జాగ్ డరే గురించి ప్రిపేర్ అవ్వడం మర్చిపోయాడు. ఎందుకంటే అది వాడు చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో లేదు కాబట్టి. బట్ ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో చాలా 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 ఇంపార్టెంట్. నేను చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ అరే అంటే ఏంటి, అది ఎందుకు యూస్ చేస్తాం? మామూలుగా మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి అంటే, అండ్ ఆ మల్టిపుల్ వాల్యూస్ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి అంటే, అండ్ వాల్యూస్ ని కంటిన్యూస్ మెమరీలో స్టోర్ చేయడానికి మనం ఈ అరేస్ ని యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఆ 100 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ని మనం స్టోర్ చేయడానికి 100 వేరియబుల్స్ క్రియేట్ చేస్తామా? లేదు కదా. మనం ఏం చేస్తాం, ఒక అరే క్రియేట్ చేసుకొని ఆ 100 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ని అందరూ స్టోర్ చేస్తాం. సింపుల్ కదా. ఈ అరేస్ గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ అరేస్ లో ఏముంటది, ఫిక్స్డ్ సైజ్ ఉంటది, అండ్ నువ్వు ఆ అరేని రీసైజ్ కూడా చేయలేవు అనమాట. అండ్ ఇక్కడ మెమరీ వేస్టేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 మెంబర్స్ కోసం ఒక అరేని క్రియేట్ చేసావు అనుకో, కానీ 4 మెంబర్స్ ని మాత్రమే అందులో పెట్టావు అనుకో, అక్కడ మిగతా అంతా మెమరీ వేస్టేజ్ అయినట్టే కదా. సో ఇదనమాట, అరేస్ లో మనకు మెమరీ వేస్టేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అరేస్ కాన్సెప్ట్ అదనమాట. ఇప్పుడు మనం 2D అరే అంటే ఏంటో చూద్దాం. 2D అరే అంటే ఏంటి, అక్కడ మనం రోస్ కాలమ్స్ లో ఉంటది అనమాట. అంటే రోస్ కాలమ్ స్ట్రక్చర్ లో ఉంటది కదా, దాన్ని మనం 2D అరే అని కూడా అంటాం. దీన్ని మనం 2D అరే అంటాం. ఇక్కడ నువ్వు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఏముంది, ప్రతి రోకి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోకి ఏమున్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ రోకి ఎంత ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. థర్డ్ రో కూడా 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి రోకి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. దీన్నే మనం ఏమంటాం, రెక్టాంగులర్ అరే అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఏంటి జాగ్ డరే అంటే ఏంటో మాట్లాడదాం. జాగ్ డరే అంటే ఏం లేదు, అది కూడా ఒక 2D అరేనే. కానీ ఇక్కడ అన్ని రోస్ కి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండవు అనమాట. ఇక్కడ రెక్టాంగులర్ అరేలో నేను చెప్పాను ప్రతి రోకి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. కానీ జాగ్ డరేలో ఏంటంటే అక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాల్సిన అవసరం లేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు అంటే, ఇక్కడ 3 కాలమ్స్ ఉండొచ్చు, ఇక్కడ 2 కాలమ్స్ ఉండొచ్చు, ఇక్కడ 1 కాలమ్ ఉండొచ్చు. ఇలా సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండక్కర్లేదు అనమాట. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడితే, మన కాలేజ్ లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు సిఎస్సి కి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఈసీకి ఒక 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, తర్వాత ట్రిపుల్ కి ఒక 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఒక్కొక్క బ్రాంచ్ కి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేయాలి, అక్కడ మనం రెక్టాంగులర్ అరే యూస్ చేసామంటే అక్కడ మెమరీ వేస్టేజ్ అవుతుందా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జాగ్ డరే అని ఎలా డిక్లేర్ చేస్తాం ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చేసాం, నంబర్ ఆఫ్ రోస్ అనేవి ఇక్కడ మనం ఫైనలైజ్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏ రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నది మనం ఇక్కడ సెపరేట్ గా ఫైనల్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసారా, జాగ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ దాంట్లో ఎంత లెంత్ ఉండాలి, 5 అని చెప్పాను. ఇందాక నేను బ్రాంచెస్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇక్కడ కామెంట్స్ లో సిఎస్సి అని చెప్పి చూస్తున్నారు మీరు. తర్వాత ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ లో ఏముండాలి, 4 లెంత్ ఉండాలి. సెకండ్ ఇండెక్స్ లో ఏముండాలి, 6 లెంత్ ఉండాలి. సో ఇలా అనమాట, ఒక్కొక్క రోకి ఎన్ని కాలమ్స్ కావాలో మనం ఇక్కడ సపరేట్ గా చేసుకుంటాం. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే, ఈ ఎగ్జాంపుల్ తో మీ అందరికి పిచ్చ క్లియర్ అయిపోతుంది అనమాట. అదేంటంటే, ఇప్పుడు మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్ని తెలుసు, లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, ఇవన్నీ చాలా తెలుసు. దాంట్లో మీరు చూసుకుంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క నంబర్ ఆఫ్ ఐటమ్స్ ని ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట. ఒక కస్టమర్ 7 ఐటమ్స్ పెట్టొచ్చు, ఇంకో కస్టమర్ 3 ఐటమ్స్ పెట్టొచ్చు, ఇంకో కస్టమర్ 10 ఐటమ్స్ పెట్టొచ్చు. అలా ఒక్కొక్క కస్టమర్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నవి వేరే అవుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్ డరే యూస్ చేస్తాం అనమాట. సో అది బై కాన్సెప్ట్. కంటెంట్ నచ్చితే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో. ఇలాంటి మరింత వీడియోలతో దోలు తీర్చేద్దాం. రైట్, మరి ఉంటా, బై.